అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన కొండేపి నియోజకవర్గంలో కొండేపి హెడ్ క్వార్టర్లో శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ ద్వారా సుమారు 100 మందికి ప్రతిరోజు మధ్యాహ్న ఉచిత అన్నదాన కార్యక్రమం ఈరోజు ప్రారంభించటం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులనే చూడలేని ఈ రోజుల్లో కూడా దాతృత్వంతో ఈ కొండేపి హెడ్ క్వార్టర్లో చాలా మంది పేదవాళ్ళకి ఒక మంచి కార్యక్రమం తీసుకున్న మన కొండారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున నా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మూతేపించి సామాన్యుడికి కూడా భోజనం పెట్టే ఒక మంచి సంస్కృతి కూడా అతను లేదని, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆగిపోయిన అన్నా క్యాంటీన్లన్నీ ప్రారంభించాం. త్వరలో మన సింగరాయకొండలో కూడా గౌరవ మంత్రివర్యులు స్వామి గారి ఆధ్వర్యంలో కూడా మన అన్నా క్యాంటీన్ ఒకటి ఈ నియోజకవర్గం తరఫున ప్రారంభించబోతున్నాం. ఏది ఏమైనా కొండేపి నియోజకవర్గం ఇలాంటి దాతలు ఇంకా ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమం చేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా ఎన్ని రోజులు వాళ్ళు ప్రతిరోజు 100 మందికి మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నా. వాళ్ళకి ఏ సాయం కావాలన్నా కూడా దామచర్ల కుటుంబం కూడా వాళ్ళకి అండగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లక్ష్మీ ట్రస్ట్ కొండపి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఎన్నో కార్యక్రమాలు దాదాపు 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నాకు ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు, కానీ నేను ప్రతినిత్యం చేస్తూనే ఉన్నాను కార్యక్రమాలు. కానీ ఇక్కడ తక్కువ, అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చేస్తూ ఉన్నాను. చుట్టుపక్కల ప్రజలకి, ఎంతోమందికి వికలాంగులకి ఎన్నో చేశాను. కానీ నాకు ఎవరు ప్రోత్సాహం లేదు. నా సొంత కృషితో నేను చేస్తూ ఉన్నాను. సత్యాన్న గారిని పిలిచి మేము డైలీ అన్నదాన కార్యక్రమం ఓపెన్ చేయడానికి సత్యాన్న గారిని పిలిచి ఓపెన్ చేస్తున్నాం. ఒక 100 మందికి మధ్యాహ్నం పూట అన్నదానం చేసేటట్టుగా ప్లాన్ చేసి మా ట్రస్ట్ సభ్యులు కానీ ఎవరితో సంబంధం లేదు, మా ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి చేస్తున్నాం అంతే. బయట వాళ్ళ ఫండ్స్ అసలుకి ఎక్కడ మేము రూపాయి తీసుకుంది లేదు. మాకు వచ్చిన దాంట్లోనే ఉంటే చేస్తున్నాం, లేకపోతే అప్పు చేసి చేస్తున్నాం అంతే.